వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్ ట్యూటోరియల్. మనం నిన్న ఇక్కడికి ఆపేసినాం కదా 20 క్వశ్చన్ నెంబర్కి. ఇక్కడ 1.96 అయినప్పుడు 95% అన్నాం కదా. ఇంకా మిగతా ఇవన్నీ ఏంటంటే టూ టైలర్ టెస్ట్లు అన్నట్టు. ఇవి టూ టైలర్ టెస్ట్లు అయినప్పుడు 95% అవుతుంది. అట్లనే ప్రాబిలిటీ ఆఫ్ మాడ్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.58 2.5 అయితే అప్పుడు ఎంత అవుతుంది అంటే ఆన్సర్ 99% వాల్యూ అన్నట్టు. ఓకేనా, ప్రాబిలిటీ వాల్యూ 99%కి ఈక్వల్ అన్నట్టు. నెక్స్ట్ అట్లనే ఇంకా ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ మాడ్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.645 అయితే అప్పుడు ప్రాబిలిటీ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 100%కి 90%కి ఈక్వల్ టు ఇది 95%. ఇదంతా ఎప్పుడంటే టూ టైలర్ టెస్ట్ అయినప్పుడు. టూ టైలర్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేడు కాబట్టి టూ టైలర్ టెస్ట్ అనుకోవాలి మనం. ఒకవేళ వన్ టైలర్ టెస్ట్ అయితే ఈ మూడు వాల్యూస్కి ఒకవేళ మనం వన్ టైలర్ టెస్ట్ అయినప్పుడు ఏం చేస్తామనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ టూ టైలర్ టెస్ట్ అంటే క్వశ్చన్లో ఏం మెన్షన్ చేసింది నాకు, ఒకవేళ లెఫ్ట్ టైలర్ టెస్ట్ అయినప్పుడు వేరే ఉంటుంది, రైట్ టైలర్ టెస్ట్ అయినప్పుడు వేరే ఉంటుంది. క్వశ్చన్లో మెన్షన్ చేస్తేనే రాయాలి, మెన్షన్ చేయకపోతే ఇప్పుడు నేను ముందు చెప్పిన వాల్యూస్ రాయాలి. ఒకవేళ టూ టైలర్ టెస్ట్లో ఈ వాల్యూస్ ఉండే, ఒక్క నిమిషం, రైట్ టైలర్ టెస్ట్ ఉందనుకో, రైట్ టైలర్ టెస్ట్ ఉన్నప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ మాడ్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.33 వాల్యూ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే అది 99% వాల్యూ అవుతుంది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ మాడ్ జెడ్ ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.645 ఉంటే అప్పుడు అది 95% వాల్యూ ఇస్తానట్టు. ఇవి ఇంపార్టెంట్, ఒకవేళ ఈ క్వశ్చన్లో ఇట్లా కూడా అడగవచ్చు. ఓకేనా, అది ఒకవేళ లెఫ్ట్ టైలర్డ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మైనస్లలో వస్తుంది, ఆన్సర్ అనేది మైనస్లలో వస్తుంది అంతే. లెఫ్ట్ టైలర్డ్ అయినప్పుడు జస్ట్ అవే ఆన్సర్స్ మైనస్లలో వస్తాయి. మైనస్ అనేది ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఈ వాల్యూస్కి -2.33 ఉంటుంది, -1.645 ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇవి లెఫ్ట్ టైలర్డ్ టూ టైలర్డ్. సింపుల్గా ఒక బాక్స్ వేసి గుర్తుపెట్టుకోవచ్చు. 1%, 5%, 10%. 1% అంటే 99%, 5% అంటే 95%, 10% అంటేనేమో 90% అన్నట్టు. ఓకేనా, టూ టైలర్ టెస్ట్లో ఏముంటాయంటే వాల్యూస్ ఇక్కడ 2.58, 1.96, 1.645 ఉంటుంది. నెక్స్ట్ రైట్ టైలర్ టెస్ట్లో 1% దగ్గర 2.33 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1.645, 2.33, 1.645. నెక్స్ట్ ఇక్కడ 1.28 ఉంటుంది. ఒకవేళ లెఫ్ట్ టైలర్ టెస్ట్లో కావాలంటే 1% అన్నప్పుడు ఇటుకు మైనస్లు ఉంటాయి, ఇదే మైనస్లు ఉంటాయి, మైనస్లలో ఉంటాయి. ఇవే వాల్యూస్ మైనస్లలో వస్తాయి అంతే. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకా వేరేదే క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం చేయగలదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమనంటే x1 xi అనేది అంటే x1 x2 xn అనేది మీను టీటా వేరియన్స్ టీటా స్క్వేర్ని ఫాలో అవుతుంది. అప్పుడు ఎక్స్ బార్ వాల్యూ ఏమవుతుంది అని అడుగుతుంది. ఎక్స్ బార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది శాంపిల్ మీన్ అంటే ఎక్స్ బారు దేన్ని ఫాలో అవుతుంది అని అడుగుతుండు. ఓకేనా, ఇప్పుడు ఇటువంటి ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీన్ వాల్యూ వేరియన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/n సమేషన్ ఎక్స్ఏ. ఎక్స్ బార్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 1/n కాన్స్టెంట్ కదా, బయట రాసేద్దాం. సమేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ టీటా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఎంత? టీటా. మనకి ఇచ్చిండు ఆల్రెడీ మీన్ వాల్యూనే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటారు. ఓకేనా, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అన్నా మీన్ వాల్యూ అన్నా యావరేజ్ వాల్యూ అన్నా సేమ్ మీనింగ్. ఓకేనా, టీటాని 2 times ఆడేస్తే 2 టీటా అవుతుంది, 3 times ఆడితే 3 టీటా అవుతుంది. ఇక్కడ n times యాడ్ చేయాలంటే సమ్మేషన్ మీనింగ్ ఏంటంటే n times యాడ్ చేయాలి కాబట్టి n టీటా బై n క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ అనేది టీటా వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ ఏమొచ్చింది? టీటా వచ్చింది. ఓకేనా, మనకి ఎక్స్ఐ వాల్యూ n ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ టీటా
అండ్ వేరియన్స్ టీటా స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్ లోపలిగా చెప్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ఐ అంటే టీటా వస్తుంది. టీటా మీన్ వాల్యూ టీటా. ఈ టీటాని ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలంటే సమ్మేషన్ అర్థం ఏంటంటే ఎన్ టైమ్స్ యాడ్ చేయాలని అర్థం. 1 to n కదా, ఎన్ టైమ్స్ యాడ్ చేయాలంటే ఎన్ టీటా బై ఎన్ వస్తుంది. ఎన్ క్యాన్సిల్ అయిపోతే అది వస్తుంది. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే వేరియన్స్ ఆఫ్ 1/n సమ్మేషన్ ఎక్స్ఐ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 1/n అవుట్ సైడ్ వస్తే 1/n స్క్వేర్ అవుతుంది. వేరియన్స్ నుంచి 1/n అవుట్ సైడ్ వస్తే 1/n స్క్వేర్ ఐ ఈక్వల్ టు 1 to n వేరియన్స్ ఆఫ్ xi. In normal distribution variance is variance of xi square value theta square కాబట్టి theta square. నెక్స్ట్ ఈ theta square ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి, n టైమ్స్ యాడ్ చేయాలి కాబట్టి n theta వస్తుంది, n theta square వస్తుంది. ఓకేనా, n theta square ఒక n క్యాన్సిల్ అయిపోతే theta square బై n వస్తుంది. ఇది మీన్ ఎగ్జాంపుల్ మీన్ follows a normal distribution of theta comma theta square by n. ఓకేనా, ఇది మన ఆన్సర్. దీన్ని ఈజీగా చేయాలంటే ఎలా అంటే ఇది ఏం ఫాలో అవుతుంది, ఎక్స్ ఫాలోస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటుండే. ఎక్స్ ఫాలోస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 1,4 అంటే ఇది ఏ ఇది బి అనుకోర్రి. అంటే లోయర్ లిమిట్ 1 అప్పర్ లిమిట్ 4. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫాలోస్ ఏ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ కమ బి. ఒక్క నిమిషం, ఎక్స్ ఫాలోస్ ఏ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ కమ బి. ఏ కమ బి అయినప్పుడు క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై బి మైనస్ ఏ. ఓకేనా, ఎక్స్ మైనస్ ఏ బై బి మైనస్ ఏ. ఎక్స్ అంటే ఎక్సే రాయండి. ఏ వాల్యూ ఎంత 1 మైనస్ 1 బై బి మైనస్ 1 బి మైనస్ ఏ అంటే 4 మైనస్ 1. ఇది నా ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 1/3 అవుద్ది. ఎక్స్ మైనస్ 1/3 అది ఆప్షన్ 2. అన్ని ఆన్సర్లు సేమ్ రావాలని ఉండదు. రాని ఆన్సర్లని ఇది సేమ్ వచ్చింది, కాకపోతే రాని ఆన్సర్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఎక్కువ టైం అక్కడ కేటాయించద్దు. ఇంతకుముందు మనం ఫస్ట్ ఎన్ ఫెయిలియర్స్ బిఫోర్ ది ఫస్ట్ సక్సెస్ అని అన్నప్పుడు మనం ఏమేమి యూజ్ చేసినాం, జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ దీని ప్రకారం ఏం యూజ్ చేస్తారంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిలియర్స్ బిఫోర్ ది కేత్ సక్సెస్. ఫస్ట్ సక్సెస్ అంటేనేమో జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. కేత్ సక్సెస్ అంటేనేమో ఓకేనా, కేత్ సక్సెస్ అన్నప్పుడు నెగిటివ్ బైనామియల్. ఫస్ట్ సక్సెస్ అంటేనేమో జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, కేత్ సక్సెస్ అంటేనేమో నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్స్ మాట్లాడు. ఇది కూడా ఈజీగానే చేయొచ్చు. ఇది కూడా ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ ఎంత ఇచ్చిండు, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, అది స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంగ్లీష్లో రైట్ ఉంది, తెలుగులో తప్పు పడింది. ఎక్స్ కామా వై వాల్యూని ఏమని రాయొచ్చు అంటే e⁻−x ప్లస్ వై అని వాడిచ్చిండు. మనం ఏం చేద్దామంటే దీన్ని e⁻−x ఇంటూ e⁻−y. అప్పుడు ఇది ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇది ఎఫ్ ఆఫ్ వై అవుద్ది. ఓకేనా, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొచ్చినప్పుడు e⁻−x. అంటే ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుందంటే ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది, అంటే కాన్స్టంట్ 1. ఓకేనా, ఎక్స్ ఫాలోస్ ఏ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాన్స్టంట్ 1. దీనికి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుద్దంటే 1 - e⁻−x అవుద్ది. గుర్తుపెట్టుకోండి, దానికి ఏం లేదు. ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలంటే ఇంటిగ్రేషన్ 0 to x e⁻−x dx దాన్ని సింప్లిఫై చేస్తే ఇదే వాల్యూ వస్తుంది.
e⁻∞ వాల్యూ 1 0 సారీ e⁻∞ వాల్యూ 0. ఇక్కడ ఏం అవసరం లేదు, జస్ట్ ఇది సింప్లిఫై చేస్తే మనకు 1 - e⁻∞x వస్తుంది. కొన్ని డిస్ట్రిబ్యూషన్లు ఇవి f(x)లు గుర్తుపెట్టుకోవాలి. అన్ని డిస్ట్రిబ్యూషన్ల యొక్క మీను, వేరియన్స్, పిఎంఎఫ్ అండ్ పీడిఎఫ్, ఇంకా క్యారెక్టరిస్టిక్ ఫంక్షను అండ్ క్యాపిటల్ f(x) వాల్యూ ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు ఆన్సర్లు అనేవి ఈజీగా తొందరగా చేయగలుగుతాం అన్నట్టు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఏమి ఇచ్చిండు, కుములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వాల్యూస్ ఇచ్చిండు. కుములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వాల్యూ అంటే టీ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా టీ కోఎఫిషియంట్ అనేది మొన్న ఐఎస్ఎస్లో కూడా కుములెంట్ జనరేటింగ్ మీద ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే K1 దేనికి ఈక్వల్ అవుతుంది, μ1కి ఈక్వల్ అవుతుంది, μ1 ఈక్వల్ అవుతుంది, K2 అనేది μ2, K2 అనేది μ2కి ఈక్వల్ అవుతుంది, అట్లనే K3 దేనికి ఈక్వల్ అవుతుంది అంటే μ3కి ఈక్వల్ అవుతుంది. అట్లా ఐఎస్ఎస్లో అడిగిండు. సేమ్ ఇక్కడ ప్రాబ్లం ఇచ్చిండు. ఫస్ట్ μ1 కావాలి. μ1 కావాలంటే ఇక్కడ μ1 వాల్యూ టీ కోఎఫిషియంట్ ఏముంది అక్కడ μ ఉంది కాబట్టి μ అవుతుంది. నెక్స్ట్ తర్వాత μ2 వేరియన్స్ వాల్యూ అంటే ఇది K1కి ఈక్వల్. నెక్స్ట్ K2 వాల్యూ అనేది μ2కి ఈక్వల్ అవుతుంది. μ2 అదేమో డాష్లు అవి నాన్ సెంట్రల్, ఇవేమో సెంట్రల్. ఓకేనా, అంటే t² యొక్క కోఎఫిషియంట్ కావాలి మనకు. t² యొక్క కోఎఫిషియంట్ ఏముంది అక్కడ t² తీసేస్తే ఏం మిగులుతుంది అక్కడ μ³ మిగులుతుంది. μ³ అదే వేరియన్స్ వాల్యూ మనకు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 26 క్వశ్చన్ అయితే కరెక్షన్ ఫ్యాక్టర్ యూజ్డ్ ఇన్ ర్యాంక్ కోరిలేషన్ వెన్ టైస్ అక్కర్స్ అయినప్పుడు ఫార్ములా m × m² - 1/2l. అంటే ఇక్కడ m అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వేషన్ రిపీటెడ్, ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో అబ్జర్వేషన్ అన్నట్టు. ఒకవేళ 50 అనేది 2 టైమ్స్ రిపీట్ అయితే m వాల్యూ 2 అవుద్ది అన్నట్టు. అట్లా కరెక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ర్యాంక్ కోరిలేషన్ ఈజ్ డినోటెడ్ బై రో 1 - 6 × summation di² n × n² - 1 అవుతుంది. ఒకవేళ టైస్ అవి కరెక్షన్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటే కరెక్షన్ ఫ్యాక్టర్ని యాడ్ చేస్తాం. ఓకేనా, కరెక్షన్ ఫ్యాక్టర్ని యాడ్ చేస్తాం. ఏమన్నా కరెక్షన్ అంటే ఏమైనా రిపీటెడ్ అబ్జర్వేషన్స్ ఉంటే, అంటే రిపీటెడ్ టై అన్నప్పుడు రిపీటెడ్ అబ్జర్వేషన్స్. ఇంతకుముందు చెప్పిన కదా 50 అంటే m వాల్యూ 2 తీసుకుంటాం అన్నట్టు. అట్లా టూ రిగ్రెషన్ లైన్స్ విత్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ byx and bxy ఐడెంటికల్, దెన్ సేమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈక్వల్ ఉన్నప్పుడేమో +1 వస్తుంది అంటే ×1. bxy ఐడెంటికల్ అన్నప్పుడు byx = 1 వస్తుంది. ఒకవేళ పర్పెండిక్యులర్ అన్నప్పుడు byx వాల్యూ -1 వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇది స్లోప్ ఫార్ములా. ఐడెంటికల్ అన్నప్పుడు ఒక తీరు ఉంటుంది, పర్పెండిక్యులర్ అన్నప్పుడు -1 అనేది పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు వస్తుంది. ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇది ఫస్ట్ దీనికి నార్మల్ ఈక్వేషన్స్ రాయాలి. థర్డ్ సెమ్లో నేర్చుకుంటాం. నార్మల్ ఈక్వేషన్స్ ఎలా రాస్తారంటే ఈ ఈక్వేషన్కి మనం సమ్మేషన్ అప్లై చేయాలి. సమ్మేషన్ yi = a × సమ్మేషన్ xi ప్లస్ b × సమ్మేషన్ ఉంటుంది. సమ్మేషన్ అంటే n రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్. సెకండ్ నార్మల్ ఈక్వేషన్ xi × yi = a × సమ్మేషన్ xi². ఎక్స్తో మల్టిప్లై, దీన్ని ఎక్స్తో మల్టిప్లై అయితే సెకండ్ నార్మల్ ఈక్వేషన్ వస్తుంది. b × సమ్మేషన్ xi. ఇది n అంటే సమ్మేషన్ అని కూడా రాసుకోవచ్చు. i = 1 to n. ఓకేనా, n రాయాలి. అక్కడ n రాసిన సమ్మేషన్ రాసిన సేమ్ మీనింగ్. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్ అనేది
దీనికి సమ్మేషన్ అప్లై చేస్తే వచ్చేది ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమో దీనికి ఎక్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఎక్స్తో బోత్ సైడ్స్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇది సెకండ్ నార్మల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సమ్మేషన్ ఎక్స్ఐ వాల్యూ ఎంత ఇచ్చిండు, సమ్మేషన్ వైఐ వాల్యూ కావాలి. సమ్మేషన్ వైఐ వాల్యూ అంటే మనకి ఇక్కడ 40 ఇచ్చిండు. 40 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సమ్మేషన్ ఎక్స్ఐ వాల్యూ 20 ప్లస్ బి ఇంటూ ఎన్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 5 సెట్ ఉన్నాయి కాబట్టి 5 రాద్దాం. 5. నెక్స్ట్ అట్లనే సమ్మేషన్ ఎక్స్వై ఎంత ఇచ్చిండు? సమ్మేషన్ ఎక్స్వై 100 ఇచ్చిండు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్. సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చిండు? 60 ఇచ్చిండు. 60. నెక్స్ట్ తర్వాత బి ఇంటూ సమ్మేషన్ ఎక్స్ఐ వాల్యూ 20 ఇచ్చిండు. ఇవి ఓకేనా. ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్స్ రాసి నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాటిని రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఏ కామా బి వాల్యూస్ వస్తాయి. అవి ఫస్ట్ దాన్ని 5తో క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 4a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ 5తో క్యాన్సిల్ చేస్తే, దీన్ని 5తో క్యాన్సిల్ చేస్తే. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 20తో క్యాన్సిల్ చేయండి. 20తో క్యాన్సిల్ చేస్తే 3a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రెండింటిని మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకు బీబీ క్యాన్సిల్ అయిపోద్ది. ఫోర్ ఏ మైనస్ 3a అంటే ఏ మిగులుతుంది. బీబీ క్యాన్సిల్ అయిపోతే 8 మైనస్ 5 అంటే 3 వస్తుంది. 8 మైనస్ 5 అంటే 3 వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఏదన్నా ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. 4a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు 4 ఇంటూ 3 అంటే 12 అటు సైడ్ వెళ్తే బి ఈజ్ ఈక్వల్ టు -4 వస్తుంది. ఓకేనా. ఏ కామా బి వాల్యూస్ 3, -4. ఇక్కడ మనకు నార్మల్ ఈక్వేషన్ని సాటిస్ఫై అంటే నార్మల్ ఈక్వేషన్ రాయడం వస్తే అదిని ఈజీగా చేయొచ్చు. ఇంతకుముందు మనం ఈ క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు మనం ఎక్స్ బార్కి ఏం రాసినాం? నార్మల్ ఆఫ్ టీటా స్క్వేర్ బై ఎన్ రాసినాం కదా. అట్లనే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్ అన్నాడు కదా. మనం ఇప్పుడు నార్మల్గా అయితే ఎక్స్ వాల్యూ ఎన్ ఆఫ్ మ్యూ సిగ్మా స్క్వేర్ బై ఎన్ ఉంటుంది. ఓకేనా. అదే ఒకవేళ ఎక్స్ బార్ వాల్యూ కావాలంటే ఎన్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ ఎన్ ఆఫ్ మ్యూ సిగ్మా స్క్వేర్ బై ఎన్ ఉంటుంది. సారీ, ఎక్స్ వాల్యూ వేరే ఉంటుంది. ఒక్క నిమిషం క్లారిటీ. ఎక్స్ ఫాలోస్ ఏ ఎన్ ఆఫ్ మ్యూ సిగ్మా స్క్వేర్ విచ్ ఇంప్లైస్ ఎక్స్ బార్ ఫాలోస్ ఏ ఎన్ ఆఫ్ మ్యూ సిగ్మా స్క్వేర్ బై ఎన్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ శాంపిల్ మీన్ అన్నాడు. అంటే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ శాంపిల్ మీన్ అంటే దాని అర్థం అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ. ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే అండర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ బై ఎన్ అంటే సిగ్మా బై రూట్ ఎన్. ఓకేనా. సిగ్మా బై రూట్ ఎన్. ఇది ఆల్రెడీ ఇంతకు మనం సింప్లిఫై చేసిన దాని ప్రకారం. ఇటు చూడండి, ఆప్షన్లో సిగ్మా బై రూట్ ఎన్ ఉంది. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఫాలోస్ ఏ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ విత్ 2n అన్నాడు. 2n డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నాడు. అయితే వేరియన్స్ వాల్యూ ఎంత అన్నాడు? మామూలుగానైతే ఎక్స్ ఫాలోస్ ఏ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n ఉందనుకో, అప్పుడు దాని యొక్క మీన్ వాల్యూ ఏమవుతుందంటే మీన్ వాల్యూ n అవుద్ది, వేరియన్స్ వాల్యూ 2n అవుద్ది. ఇక్కడ మనకు n ప్లేస్లో ఏమి ఇచ్చినాడు? 2n అని ఇచ్చిండు.
అంటే ఇప్పుడు మనకు వేరియన్స్ వాల్యూ ఏమవుద్ది, ఎన్ 2n కావాలి. 2n అంటే ఆడ ఏమి ఇచ్చిండు, 2n ఇచ్చింది కాబట్టి 2n అంటే 2 × 2 4n అవుతుంది. మామూలుగానైతే n ఉంటాయి అబ్జర్వేషన్స్, కానీ అక్కడ 2n తీసుకుంటా అన్నాడు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ n అవుతుంది. మన ఆన్సర్ ప్రకారం ఇక్కడ వాడిచ్చిన దాని ప్రకారం ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత అవుతుంది, 2n అవుతుంది. అట్లనే వేరియన్స్ వాల్యూ అంటే 2/2n అంటే 4n అవుతుంది. అది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ యొక్క, ఈ అన్ని డిస్ట్రిబ్యూషన్ యొక్క ఇంత మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇది దేనికి, ఏ డిస్ట్రిబ్యూషన్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే chi-square డిస్ట్రిబ్యూషన్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. మనం మీన్ వాల్యూ, వేరియన్స్ వాల్యూ, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వాల్యూ కంపల్సరీ తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ ఎక్స్ ఫాలోస్ ఏ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ m, n అంటుండు. m, n డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటుండు. అప్పుడు 1/x ఏమవుతుంది అని అడుగుతుండు. జస్ట్ ఏం లేదు, ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ చేంజ్ అవుతాయి అంటే n, m అవుతాయి. m, n అనేది n, m అవుతాయి. ఇట్లాంటి ప్రాబిలిటీ అనేది మన వాల్యూ, మొత్తం ప్రాబిలిటీ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుందని ఏమంటారు అంటే కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ అంటారు దాన్ని. కన్సిస్టెంట్ ఎస్టిమేటర్. ఇది డైరెక్ట్ సఫిషియెంట్ క్వశ్చన్. సఫిషియెంట్ అన్నప్పుడు టీటా సమ్మేషన్ ఎక్స్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇది బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ కదా. బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అంటే p × q, p పవర్ x ఇంటూ q పవర్ 1 - x అట్లా n టైమ్స్ మల్టిప్లై చేయాలి. చేసి ఇప్పుడు దీన్ని ఇప్పుడు n టైమ్స్ చేస్తే x1, నెక్స్ట్ తర్వాత p × x2 సబ్స్టిట్యూట్ చేస్తే x, q పవర్ 1 - x2 అప్ టు p పవర్ xn, q పవర్ 1 - xn అట్లా అవుద్ది. ఓకేనా. ఇప్పుడు అన్నీ ఏం చేద్దామంటే p టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అది p పవర్ సమ్మేషన్ x1 + x2 + అప్ టు xn అవుతుంది. దాన్ని సింపుల్గా సమ్మేషన్ xn రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 - x1 + 1 - x2 q పవర్ అంటే బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఈ 1ని n టైమ్స్ మల్టిప్లై చేస్తే n మైనస్ సమ్మేషన్ x అయ్యొద్ది. ఓకేనా, సింపుల్గా. ఓకేనా. ఈ సమ్మేషన్ x అంటే దాని అర్థమైంది x1 + x2 + అప్ టు xn అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ p యొక్క మనకేం కావాలి, టీటా అని ఇచ్చినాడు. p ప్లేస్లో టీటా అని ఇచ్చిండు. జస్ట్ మనం నార్మల్ అయితే బెర్నౌలీది p ఉంటుంది, కానీ వాడు క్వశ్చన్లు ఏమి ఇచ్చిందంటే టీటా పవర్ సమ్మేషన్ xi. నెక్స్ట్ ఇక్కడ క్యూకి బదులు 1 - టీటా అని తీసుకుంటాం. మనం క్యూ వాల్యూ ఎంత తీసుకుంటాం అంటే 1 - టీటా తీసుకుంటాం. మనకి ఇక్కడ టీటా పవర్ సంథింగ్ ఏమొచ్చిందో అదే మన సఫిషియెంట్ వాల్యూ ఉంటుంది. ఓకేనా. మామూలుగా అయితే ఆల్ఫా వాల్యూ ఏముంటుందంటే ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ H0 ఈజ్ ట్రూ అని ఉంటుంది. దీనికి ఏం చేస్తున్నట్టు 1 - అప్లై చేస్తున్నాం. 1 - అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ అనేది ఏమవుతుందంటే యాక్సెప్టింగ్ H0 ఈజ్ ట్రూ అవుతుంది. ఓకేనా. అది 1 - ఆల్ఫా, ఆల్ఫాకి 1 - ఆల్ఫాకి. అట్టనే మనం బీటెక్ చూద్దాం. బీటెక్ కూడా అడగచ్చు కదా. నెక్స్ట్ దాంట్లో ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్ట్ H0 వెన్ H1 ఈజ్ ట్రూ, అది బీటెక్. ఓకేనా. అట్లనే ఒకవేళ 1 - బీటా కూడా అడగచ్చు కదా. 1 - బీటా అడిగితే రిజెక్ట్ H0 H1 ఈజ్ ట్రూ. ఓకేనా. ఇవి ఆల్ఫా 1 - ఆల్ఫా, బీటా 1 - బీటా ఫార్ములాస్. ఏ షిఫ్ట్లో ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఆల్ఫాని ప్రొడ్యూసర్ రిస్క్ అంటారు, బీటాని
కన్జ్యూమర్ రిస్క్ అంటారు. ఓకేనా, ఇది ప్రొడ్యూసర్ రిస్క్, కన్జ్యూమర్ రిస్క్. డైరెక్ట్ క్వశ్చన్ కూడా వచ్చేది, ఏఎస్ఓలో అడిగిన క్వశ్చన్ అది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే, మళ్ళీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్దే అడిగింది. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ శాంపిల్ మీన్ అంటేనేమో సిగ్మా బై √n రాస్తాం. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా వాల్యూ. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ సిగ్మా అంటే అప్పుడు ఏం రాస్తామంటే సిగ్మా బై √2n అని రాస్తాం. ఒకవేళ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అడిగింది అనుకో, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ అడిగితే సిగ్మా ఆఫ్ √2/n అని రాస్తాం. ఓకేనా, ఇంకా కొన్ని వాల్యూస్ ఉంటాయి. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ప్రపోర్షన్ వాల్యూస్ అడిగితే √PQ/n. ఓకేనా, PQ/n ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్ వాల్యూ అడిగింది అనుకోండి. ఆర్ అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్, √1 - r²/n-2. ఇవన్నీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఏది అడిగినా కూడా మనం ఈజీగా చేసేటట్టు ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇది కూడా మ్యాక్సిమం లైక్లీహుడ్ అంటే సేమ్ ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా x1 బైనామియల్కి, అట్లనే ఇక్కడ కూడా సేమ్ అట్లనే విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అది x బార్కి ఈక్వల్ అవుతుంది. గుర్తుపెట్టుకుంటే బెస్ట్. ఇది అంతా చేసే బదులు ల్యాండా అనేది మీన్ వాల్యూ ఏముంటుంది, ల్యాండా అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ అనేది ల్యాండానే కాబట్టి x బార్కి ఈక్వల్ అవుద్ది. లేదనుకుంటే మనం ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూసుకుంటే ఇది దేన్ని ఫాలో అవుతుంది అంటే T(degrees of freedom) n-1 ఫాలో అవుతుంది. లేదనుకుంటే ఇంకేముంటుంది అంటే x బార్ మైనస్ μ బై సిగ్మా హోల్ స్క్వేర్ దేన్ని ఫాలో అవుతుంది అంటే chi² డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 1 degrees of freedom. ఒకవేళ ఇక్కడ సమ్మేషన్ అప్లై చేస్తే n degrees of freedom అవుతుంది. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి సింపుల్గా అడిగే క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా, x బార్ మైనస్ μ బై s/√n అంటే టీ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n-1. ఒకవేళ x బార్ మైనస్ μ బై సిగ్మా హోల్ స్క్వేర్ దేని ఫాలో అవుతుంది అంటే chi² డిస్ట్రిబ్యూషన్ 1. ఒకవేళ సమ్మేషన్ అప్లై చేస్తే n డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇంకా ఏమని అడుగుతారంటే chi² డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ m బై chi² డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n. ఇది దేన్ని ఫాలో అవుతుంది అంటే f డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది, m, n అని ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ బెస్ట్ క్రిటికల్ రీజన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే నేమన్ పియర్సన్ లెమ్మా. బై యూజింగ్ నేమన్ పియర్సన్ లెమ్మా యూ కెన్ ఫైండింగ్ ది బెస్ట్ క్రిటికల్ రీజన్ సైజు ఆల్ఫా. ఓకే, బెస్ట్ క్రిటికల్ రీజన్ అంటే నేమన్ పియర్సన్ లెమ్మా 4th సెమ్లో ఉంటుంది. దానికంటే ఒక థీరం ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ థీరం అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇవి మనము లిమిటింగ్ కేసెస్ సెకండ్ సెమ్లో లిమిటింగ్ కేసెస్ చేస్తాం. n/∞ m/n/p అయినప్పుడు p అనేది ఎక్కడ ఉంటుంది అంటే p అనేది ఓన్లీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. లిమిటింగ్ కేసెస్ 7 ఉంటాయి, మొత్తం 7 లిమిటింగ్ కేసెస్లో ఏదైనా అడగచ్చు. ఓకేనా, బైనామియల్ నుంచి వెళ్ళి పాయిజన్కి పోయినప్పుడు ఈ కండిషన్లు ఏమైనా అడగచ్చు. అట్లా ఈ కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి. అది ఏ డిస్ట్రిబ్యూషన్లకు హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచే ఏ డిస్ట్రిబ్యూషన్కి చేంజ్ అవుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ యూనిట్లో ఉంటుంది, లాస్ట్ థీరం అనుకుంటా. ఓకేనా, నెక్స్ట్ థీరం వచ్చేసి ఇక్కడ రిలేషన్ బిట్వీన్ యూలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ Q. యూలీస్ కోఎఫిషియంట్ ఈస్ డినోటెడ్ బై Q అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్ ఈస్ డినోటెడ్ బై Y. ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్ ఏమవుతుందంటే Q = 2y/1 + y² అవుతుంది. ఇక్కడ Q ఫార్ములా కూడా ఇంపార్టెంటే. ఓకేనా, AB ఫ్రీక్వెన్సీ ఆఫ్ AB ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ A బీటా ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా బి బై ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ AB
ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి. ఓకేనా, ఇవి మన క్యూకి ఫార్ములా. ఇదంటే కోఎఫిషియంట్ ఆఫ్ యూలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ క్యూకి ఫార్ములా. అట్లనే వైకి కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్కి ఫార్ములా అంటే 1 మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ బీటా ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా బై 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. ఓకేనా, ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. ఇవి క్యూకి వైకి ఫార్ములా, దాని రిలేషన్షిప్ కూడా ఇది. ఓకేనా, ఇది డైరెక్ట్ ఫార్ములా. లేదన్నా కూడా ప్రపోర్షన్ పీకి డైరెక్ట్ ఫార్ములా పి ఈజ్ ఈక్వల్ టు n1 p1 ప్లస్ n2 p2. అంటే చూసారు కదా, స్టార్టింగ్ క్వశ్చన్స్ అనేది కొద్దిగా హార్డ్ ఉంటాయి, పోను కొద్దిగా ఈజీగా అవుతాయి. ఓకేనా, n1 ప్లస్ n2. లేదనుకుంటే ఇంకో ఫార్ములా ఏం యూజ్ చేయొచ్చు అంటే x1 బార్ ప్లస్ x2 బార్ బై n1 ప్లస్ n2 అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫార్ములాలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ యూజ్ అవుతుంది. అది ఏమంటున్నాం, 99% శాంపుల్ సైజ్ n ఈజ్ లార్జ్, 99% ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ లిమిట్స్ ఫర్ ది ప్రపోర్షన్ ఆఫ్ ది డిఫెక్టివ్ బేస్డ్ ఆన్ ది శాంపుల్ ప్రపోర్షన్ ఆఫ్ ది డిఫెక్టివ్స్. ఇక్కడ 99% అన్నప్పుడు అప్పుడు ముందే చెప్పిన మీకు ఎంత అని 2.58 అంటే పి ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఆల్ఫా. జెడ్ ఆల్ఫా అంటే అక్కడ 1% అన్నట్టు, 99% అంటే 1% వాల్యూ అన్నట్టు. ఓకేనా, అండర్ రూట్ ఆఫ్ ఇంతకుముందు చెప్పినాక స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ పీక్యూ వాల్యూ ఎంత ఎన్. అంటే ఇక్కడ ఏం రాస్తామంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఆల్ఫా పర్సెంట్. అంటే ఆల్ఫా పర్సెంట్ ఎంత ఇస్తే అంత రాయాలా. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆ ఎక్స్ వాల్యూ, ఆ ఎక్స్ అయితే ఎక్స్, ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఏంది ఇక్కడ పీ కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ పీ వాల్యూ అండర్ రూట్ ఆఫ్ పీక్యూ బై ఎన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ వాల్యూ పీ అండ్ జెడ్ అనేది 1% అయినప్పుడు 2.58. అర్థమైంది కదా, 2.58. ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే బెస్ట్. 2.58 టూ టైలర్ టెస్ట్లో. ఒకవేళ 5% అయితేనేమో 1.96, 10% అయితేనేమో 1.645. ఇవన్నీ కూడా టూ టైలర్ టెస్ట్. ఇవి వాల్యూస్ మెయిన్. ఇక్కడ లెఫ్ట్ టైలర్ టెస్ట్ కూడా ఇంతకుముందు చెప్పినా కదా, 1% అయినప్పుడు 2.35, 5% అయితేనేమో 1.645, 10% అయితేనేమో 1.28. ఇటువంటి ఇండిపెండెంట్ అయినా అసోసియేటెడ్ అయినా కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏబి మైనస్ ఏ ఇంటూ బి బై ఎన్. ఓకేనా, ఇట్లా క్వశ్చన్లలో ఇండిపెండెంట్ ఆరు అసోసియేటెడ్ అని ఇటువంటి వర్డ్స్ కనబడ్డప్పుడు మనం ఈ ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు. ఏబి ఫామ్లో ఎంత ఇచ్చిండు, 15 ఇచ్చిండు. ఏబి అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి వాల్యూ 15. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత, 35 ఇంటూ 25 బై 50. ఓకేనా, 50 అంటే 5 5 5 10 5 1 5 2 డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. 25 1 25 2 అని క్యాన్సిల్ చేయొచ్చు. 25 1 25 2 25 1 25 2 క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, అది 15 మైనస్
17.5 అవుతుంది. ఓకేనా, ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తే 15 మైనస్ 17.5 అంటే -2.5 వచ్చింది. 2.5 అనేది <<0 కాబట్టి నెగిటివ్లీ అసోసియేటెడ్ అనాలి. ఓకేనా, నెగిటివ్లీ అసోసియేటెడ్ అనాలి. వాల్యూ అనేది నెగిటివ్ వస్తే నెగిటివ్లో అసోసియేటెడ్, ఒకవేళ గ్రేటర్ దెన్ అంటే పాజిటివ్లో వస్తే పాజిటివ్లో అసోసియేటెడ్ అనాలి, ఒకవేళ ఈక్వల్ టు వస్తే ఇండిపెండెంట్ అని చెప్పాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి బై ఎన్ వాల్యూ అనేది లెస్ దెన్ వస్తే నెగటివ్లీ అసోసియేటెడ్, గ్రేటర్ దెన్ మీన్స్ పాజిటివ్లీ అసోసియేటెడ్, ఈక్వల్ టు 0 మీన్స్ ఇండిపెండెంట్ అని చెప్పాలి. ఇక్కడ మళ్ళీ స్టాండర్డ్ ఎర్రర్ మీద క్వశ్చన్ అడిగిండు. మనం ఇంతకుముందు S1 అని రాసినాం కదా, ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ అంటే S1 S2 తోని డినోట్ చేద్దాం. σ1 అని కూడా రాయొచ్చు, కానీ శాంపుల్స్ని S1 S2 డినోట్ చేస్తారు కాబట్టి S1 S2 వాల్యూ. ఇంతకుముందు చెప్పిన స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S వాల్యూ ఎంత వస్తుంది, σ/√2n వస్తుందని చెప్పిన. ఓకేనా, ఇప్పుడు రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది అంటే σ1²/2n1 ప్లస్ σ2²/2n2. ఓకేనా, ఇవన్నీ వాల్యూస్ని అన్నిటి ఒక దగ్గర రాసుకోవాలి. స్టాండర్డ్ ఎర్రర్ వాల్యూస్ ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ బుక్లో ఈ స్టాండర్డ్ ఎర్రర్ వాల్యూస్ అనేవి డిఫైన్ చేసి ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఇది ఆన్సర్ మనకి అర్థమైంది కదా. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x బార్ అంటేనేమో σ/√n, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x1 బార్ మైనస్ x2 బార్ అంటే రెండింటి యొక్క డిఫరెన్స్, రెండు మీన్ల యొక్క డిఫరెన్స్ అడుగుతానేమో √σ1²/n1 ప్లస్ σ2²/n2. ఒకవేళ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S1 వాల్యూ ఓన్లీ S వాల్యూ అడుగుతున్నా, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అడుగుతున్నామో σ/√2n అవుతుంది. ఒకవేళ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S1 మైనస్ S2 అవుతే √σ1²/2n1 ప్లస్ σ2²/2n2. ఇవి ఫార్ములాస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఇంకేం అడుగుతుంది అంటే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ వేరియన్స్ వాల్యూ. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ వేరియన్స్ అని అడిగినప్పుడు σ/√2n అవుతుంది. ఓకేనా, ఒకవేళ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ప్రపోర్షన్స్ అడిగితే ఇంతకుముందు చెప్పిన కదా PQ/n. ఒకవేళ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రపోర్షన్స్ అడిగితే P1 Q1/n1 ప్లస్ P2 Q2/n2. ఓకేనా, ఇవి ఫార్ములాస్, మొత్తం స్టాండర్డ్ ఎర్రర్స్ ఫార్ములాస్. ఇందులో ఎక్కువ శాతం అవి రిపీట్ అయినాయి. ఇక్కడ ద క్లాస్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఏబి ఆఫ్ అట్రిబ్యూట్స్ అన్నప్పుడు ఫస్ట్ సెకండ్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ అవుతాయి. ఫస్ట్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్ ఏముంటాయి, ఏ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా అంటే ఏకి ఆపోజిట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా దిస్ ఈస్ బీకి ఆపోజిట్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డిగ్రీ అంటే రెండింటి యొక్క కాంబినేషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ బీటా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా బీటా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా బి. ఇవి సెకండ్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్. టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై జే నేమన్. ఫోర్త్ సెమ్లో వస్తుంది జే నేమన్. అతనే నేమన్ పియర్సన్ లెమ్మా కూడా ఫోర్త్ సెమ్లోనే ఉంటుంది. అది 3 అట్రిబ్యూట్స్ ఉన్నప్పుడు టోటల్ ఎంత వస్తాయంటే 3³ 3 అట్రిబ్యూట్స్ అంటే టోటల్ 3³ 27 వస్తుంది. ఒకవేళ 2 అట్రిబ్యూట్స్ ఉంటే 2³ 8 వస్తాయి. ఇది అనేది పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వస్తుంది. అట్లనే విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్ యొక్క టీ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ వాల్యూ అనేది పీజీలో అడుగుతుండు, పిహెచ్డీలో అడుగుతుండు, ఐఎస్ఎస్లో అడుగుతుండు, ఐఐటి జామ్లో కూడా అడుగుతాడు ఇటువంటి దీని మీద. ఓకేనా, n/n+1/4 అనేది
దాని యొక్క మీన్. నెక్స్ట్ వోల్ఫోవిచ్ రన్ టెస్ట్ల యొక్క లార్జ్ శాంపిల్స్ అయినప్పుడు శాంపుల్ సైజ్ అంటే వేరియన్స్ అన్నట్టు. ఇక్కడ ఆడు క్వశ్చన్ మొత్తం ఇవ్వలేడు కానీ ఇక్కడ ఇంగ్లీష్లో వెన్ ది శాంపుల్ సైజ్ ఈజ్ లార్జ్ వేరియన్స్ అడుగుతుండు. వేరియన్స్ ఆఫ్ ఆర్ వాల్యూ ఎంత అని అడుగుతుండు. ఇప్పుడు ఇది ఫార్ములా 2mn ఆఫ్ 2mn మైనస్ m. ఇవంతా నాన్ పారామెట్రిక్ టెస్ట్ యొక్క వాల్యూస్. ఇంతకుముందు టీ టెస్ట్ అది విల్కాక్సన్ సైన్ ట్యాంక్ టెస్ట్ అన్నా కూడా అది నాన్ పారామెట్రిక్. దాంట్లో డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. 2mn ఇంటూ 2mn మైనస్ m మైనస్ n బై m ప్లస్ n హోల్ స్క్వేర్ ఇంటూ m ప్లస్ n మైనస్ 1. మనం ఒక క్లాస్లో ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్ యొక్క ఫార్ములాస్ రాసుకుందాం. ఇదంతా వేరియన్స్ వాల్యూ. ఒకవేళ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అడిగితే ఏం రాయాలంటే 2mn బై m ప్లస్ n ప్లస్ 1. ఇది మీన్ వాల్యూ. ఇది కూడా అడగచ్చు. లేదనుకుంటే m, n వాల్యూస్ ఇచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేయని కూడా అడగచ్చు. ఓకేనా. హైపోథెటికల్ వాల్యూస్ అన్నప్పుడు ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కాదు కానీ chi-square డిస్ట్రిబ్యూషన్. సిగ్మా వాల్యూస్ని టెస్ట్ చేసేటప్పుడు ఇది సిగ్మా వాల్యూస్ని మన క్వశ్చన్లో కూడా సిగ్మా వాల్యూస్ని హైపోథెటికల్ వాల్యూస్ ఆఫ్ ది సిగ్మా వాల్యూస్ని టెస్ట్ చేసేటప్పుడు ఏ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలంటే chi-square డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. ద టెస్ట్ స్టాటిస్టిక్ యూజ్ టు టెస్ట్ ది హైపోథెటికల్ వాల్యూస్ ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్స్ అన్నప్పుడు మనం ఏ టెస్ట్ యూజ్ చేస్తామంటే chi-square టెస్ట్ను. అది కూడా మళ్ళీ n స్క్వేర్ బై సిగ్మా నాట్ స్క్వేరు. ఓకేనా. Two types of symbols are assigned equal number of to the 10 observations. 10 observations ఉన్నప్పుడు ఎన్ని మ్యాక్సిమం రన్స్ వస్తాయంటే 10 వస్తాయి. ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు 10 observations 2 types of the number to the 10 observations అంటే ఇప్పుడు ఏ 2 ఉన్నాయి అనుకోండి. 2 ఉంటే 2 రన్స్ వస్తాయి. ఇది 2 రన్. ఒకవేళ మ్యాక్సిమం అడుగుతుంది కాబట్టి మ్యాక్సిమం. ఒకవేళ 3 ఉన్నాయి అనుకోర్రి. 3 అన్నప్పుడు ఎన్ని రన్స్ వస్తున్నాయి? 2 రన్స్ వస్తున్నాయి. అంటే ఏ అనేది ఒక రన్, బి అనేది ఒక రన్, 2 రన్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం అని అడిగినప్పుడు ఏం చేస్తాం మనం అంటే బి ఎట్లైనా చేసి మ్యాక్సిమంగా రావాలి. 3 ఉన్నప్పుడు 3 మ్యాక్సిమం రన్స్ వస్తున్నాయి. ఓకేనా. మినిమం అన్నప్పుడు 2 రాయొచ్చు, మ్యాక్సిమం అన్నప్పుడు 3 రాయొచ్చు. అంటే దాని అర్థం 3 వాల్యూస్ ఉంటే 3 టైమ్స్ రాయాలంటే 10 టైమ్స్ 10 అబ్జర్వేషన్స్ అన్నాడు కాబట్టి 10 మ్యాక్సిమం అవుతుంది. ఒకవేళ మినిమం అంటే 2 అనేది మినిమం అనేది 2 ఫిక్స్. ఈ మ్యాక్సిమం అనేది ఎంత ఇస్తే అంత అనేది. ఎర్రర్స్ ఇన్ ది స్టాటిస్టికల్ మోడల్ ఆల్వేస్ ఐడెంటికల్లీ ఇండిపెండెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్. అంటే దాని అర్థం అవి ఐడెంటికల్లీ ఇండిపెండెంట్ అంటే అవి ఈ ఒకటే గుర్తుపెట్టుకునే ఎర్రర్స్ ఐఐడి ఐడెంటికల్లీ అంటే ఇండిపెండెంట్లీ అవి పక్కా కూడా ఇండిపెండెంట్ అయితే ఎర్రర్స్ అనేది స్టాటిస్టికల్ మళ్ళీ ఆల్వేస్ ఇండిపెండెంట్గా ఉంటాయి. మరియు అవి ఏ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతాయి అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 0, సిగ్మా స్క్వేర్ ఈ. అంటే ఈ అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అన్నట్టు. ఓకేనా. ఇవి రెండింటిని ఫాలో అవుతాయి అవి పక్కా. ఇంతకుముందు చెప్పిన నాన్ పారామెట్రిక్ టెస్ట్లో విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్ యొక్క ఫార్ములా అడిగిండు, రన్ టెస్ట్ యొక్క ఫార్ములా అడిగిండు. నెక్స్ట్ ఇక్కడ మ్యాన్ విత్ యూ టెస్ట్ యొక్క ఫార్ములా కూడా అడిగిండు. అది మీన్ వాల్యూ ఎంత? n1 n2/2. మనం యూనిట్స్ని ర్యాండమైజేషన్ పద్ధతిలో యూనిట్స్ని ర్యాండమైజేషన్ అంటేనే విత్ ఈక్వల్ ప్రాబిలిటీతోని డినోట్ చేస్తాం.